ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం మరియు 32వ వచనం. అపాయం రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలుగుతుంది. దేవుని వాక్యము సెలవించే మాట, అపాయము రాగా భక్తిహీనుడు నశిస్తాడు, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, అపాయము నుండి తప్పించబడాలంటే భక్తిహీనత నుండి విడుదల పొందాలి. అలాగే మరణకాలమందు నీకు ఆశ్రయం కావాలి అంటే నీతిమంతుడిగా జీవించాలి. కాబట్టి భక్తిహీనతను విడిచిపెట్టడానికి, నీతిమంతుడిగా జీవించటానికి మనం ఏం చేయాలి అంటే, ఈ భక్తిహీనతను విడిచిపెట్టాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. అలాగే నీతిమంతుడిగా బ్రతకాలన్నా ప్రభు వారి దగ్గరికి రావాలి. మనకు మనముగా నీతిమంతులుగా బ్రతకలే, మనకు మనముగా భక్తిహీనతను కూడా విడిచిపెట్టలేము. కాబట్టి భక్తిహీనతను విడిచిపెట్టించడానికి, నీతిమంతునిగా ఒక వ్యక్తిని మార్చడానికి క్రీస్తు ప్రభు శిలువలో బలి రక్తం చెందించారు, చనిపోయి సమాధి చేయబడ్డారు, 3వ దినాన లేచారు. ఇప్పటికీ తండ్రి కుడి పార్శ్వం జ్ఞాపన చేస్తున్నారు. ఆ క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు అలాగున్న భక్తిహీనతను విడుదల పొందుతారు, అలాగే నీతిమంతులుగా మార్చబడతారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, భక్తిహీనతను మార్చే దేవుడు, నీతిమంతుడిగా చేసే దేవుడు మీరే. కాబట్టి నీ అందు విశ్వసించడం సహాయం చేయండి. ప్రజలతో మాట్లాడి వినేవారికి ఆశీర్వాదం యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.